ఇవాళ మనం 9th క్లాస్లో 2 పాయింట్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ 5x - 4x² + 3 అనే పాలినామియల్ తీసుకుందాము. దానికి x = 0 దగ్గర -1 అయితే 2 అయితే వాల్యూస్ అంటే చూద్దాం అనమాట. ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ మనం తీసుకుందాం. p of x = 5x - 4x² + 3. x = అన్నాడు ఫస్ట్ వన్ లో 0 అన్నాడు. అంటే x ఎక్కడ ఉంటే మనం అక్కడ 0 వేసుకుంటే వెళ్ళిపోవాలి. p of 0 = 5 × 0 - 4 × 0 + 3. 5 × 0 0 - 4 × 0 0 + 3. Then p of 0 is equal to 3. And next x = -1 అన్నాడు. అంటే p of -1 = 5 × -1 - 4 × -1² + 3. ఇక్కడ x అయితే ఎక్కడైతే ఉందో అక్కడ అలా మనము ఈ -1 వేసుకుంటూ వెళ్ళిపోవాలి. దెన్ 5 × -1 -5 -4 × -1కి హోల్ స్క్వేర్. ఇక్కడ మనకు పవర్లో కనుక ఈవెన్ నెంబర్ కనుక ఉంటే ఇక్కడ సైన్ కాస్త ప్లస్ అవుతుంది. అదే ఆడ్ కనుక ఉంటే ఇక్కడ మైనస్ గానే ఉండిపోతుంది. ఇక్కడ ఈవెన్ కదా ఉంది, సో దీని యొక్క సైన్ కాస్త ప్లస్ అయిపోతుంది. దెన్ ప్లస్ × మైనస్ మైనస్ 4 × 1 4. Then -4 + 3. Then -5 - 4 -9 + 3. That equal to -6 is the answer. Next one is x = 2 దగ్గర. అంటే p of 2. ఇక్కడ మనకి ఇచ్చిన పాలినామియల్ ఇక్కడ 5x - 4x² + 3. Then 5 × x అంటే 2. 5 × 2 - 4 × 2² + 3. 5 × 2 10 - 4 × 2². 2² means 4. 4 × 4 16 + 3. 10 - 16 అంటే -6. -6 + 3 means -3 is the answer. This is first problem. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే p of 0, p of 1, p of 2 for each polynomial p of y = y² - y + 1. ఈ పాలినామియల్ తీసుకుంటే కనుక 0 దగ్గర 1కి 2కి వాల్యూస్ ఎంత అంటే ఇక్కడ మనం y ప్లేస్ లో 0 పెట్టుకోవాలి, 1 పెట్టుకోవాలి, 2 పెట్టుకోవాలి. అలాగే సెకండ్ ప్రాబ్లం p of x = x³ అన్నాడు. అలా తీసుకున్నప్పుడు x వాల్యూస్ 0 1 2 కనుక అయితే కనుక దీని వాల్యూ ఎంత. అలాగే p of t = 2 + t + 2t² - t³. ఇక్కడ కూడాను 0 దగ్గర 1కి 2కి ఈ కాలమ్ యొక్క వాల్యూస్ ఎంత. ఆన్ ది సేమ్ వే లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇస్ p of x = x - 1 × x + 1 తీసుకున్నప్పుడు p of 0 ఎంత, p of 1 ఎంత, p of 2 ఎంత చూద్దాం. దెన్ సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ p of y = y² - y + 1. ఇక్కడ ఫస్ట్ వన్ ఇస్ p of 0. p of 0 = y ప్లేస్ లో 0 వేసుకెళ్ళిపోవాలి. 0² - 0 + 1. దెన్ 0 0 లాస్ట్ మిగిలిన +1 ఓన్లీ. Therefore p of 0 = 1 is the answer. And again p of 1. p of 1 అన్నప్పుడు y² - y + 1. y² - y + 1. ఇక్కడ y ప్లస్ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది. దెన్ 1 హోల్ స్క్వేర్ -1 + 1. -1 + 1 క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ ఈస్ 1 is the answer. p of 0 నేమో 1 వచ్చింది. p of 1 ఎంత వచ్చింది, 1 వచ్చింది. అగైన్ p of 2 తీసుకుందాం. p of 2 = y² - y + 1. అగైన్ y అంటే 2² - 2 + 1. 2² means 4 - 2 + 1. 4 + 1 5 and 5 - 2 that is equals to 3 is the answer. And again second problem is p of x = x³. p of x = x³. దీనికి p of 0 ఎంత. then 0³ means 0. and p of 1 = 1³. 1కి పవర్ ఎంత ఉన్నా 1కి 1 వస్తుంది. and again last p of 2 = 2 whole cube. అంటే 2 × 2 × 2 2 2 2
2s 4, 4 2s 8 is the answer. The remaining is P of t equal to 2 plus t plus 2t square minus t cube and P of x equal to x minus 1 into x plus 1. Then P of 0 equal to 2 plus t plus 0 plus 2 into 0 square minus 0 cube. Then 2, 0, 0 and again 0. Therefore, P of 0 value is 2 is the answer. Again P of 1. Then given polynomial is this one. 2 plus t plus 2t square minus t cube. 2 plus 1 plus 2 into 1 whole square minus 1 whole cube. Then 2 plus 1 plus 2 into 1 square means 1a. Then 2 plus 1 plus 2 minus 1 plus 1 minus 1 cancel. 2 plus 2 is 4 is the answer. Again P of 2. Then P of 2 equal to given polynomial is 2 plus t plus 2t square minus t cube. Then 2 plus 2 plus 2 into 2 square minus 2 whole cube. Then 2 plus 2 4 plus 2 into 2 square. 2 square means 4. 4 into 2 8 minus 2 cube means 2 ni 3 times చేసుకోవాలి. 2 2 2s 4 4 2s 8 plus 8 minus 8 cancel. P of 2 equal to 4 is the answer. And again the last problem is P of x equal to x minus 1 into x plus 1. So then P of 0 తీసుకుందాం. And also P of x equal to మనం ఎలా రాసుకోవచ్చు? x minus 1 into x plus 1. That means x into x. So ఈ x తో మనం మొత్తాన్ని మల్టిప్లై చేసుకోవాలి. అంటే x into x plus 1 ఈ minus 1 into x plus 1 అన్నమాట. Last problem is P of x equal to x minus 1 into x plus 1. మనం దీన్ని కొంచెం సింప్లిఫై రాసుకుందాం. Then P of x equal to ఈ ఫస్ట్ టర్మ్ ఈ x తో మనం మొత్తం మల్టిప్లై చేసుకోవాలి. x into x plus 1 ఈ minus 1 తో కూడా minus 1 into x plus 1. Then x into x plus 1 ఈ minus 1 into x plus 1 అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని x తో x ని అలాగే x తో మనం మల్టిప్లై చేసుకోవాలి. x into x x square. x into 1 plus x minus 1 into x minus x plus into minus minus 1 into 1 1 plus x minus cancel అయిపోతాయి. Remaining is the x square minus 1. అంటే given polynomial ఇలా ఇవ్వకుండా ఈ షార్ట్ కట్ లో ఇలా ఇచ్చారన్నమాట. మనం దీన్ని ఇలా మార్చుకొని రాసుకోవాలి. ఇక్కడ మనకి ఏం కావాలి? P of 0 కావాలి, 1 కావాలి, 2 కావాలి. Then P of 0 కావాలి equal to 0 square minus 1. That is equals to minus 1 is the answer. And P of 1 ante x square minus 1 given polynomial is. Then 1 square minus 1. 1 minus 1 is 0. Again P of 2 equal to x square minus 1 is the polynomial. Here x is equal to 2 kabatti 2 square minus 1. That implies 2 square means 4. 4 minus 1 equal to 3 is the answer. Given polynomial is this and P of 0 దగ్గర 1 కి 2 కి answers minus 1 comma 0 comma 3 are the minus 1 comma 0 comma 3 are the answers of the equation అన్నమాట. ఇవాళ మనం ఈ 2 sums చూద్దాం. 6x plus 1 by 3 plus 1 equal to x minus 3 by 6. ఇది ఫస్ట్ వన్. మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఎలా చేద్దాము? Then 6x plus 1 by 3 ఇది ఇక్కడ రైట్ సైడ్ లో x minus 3 by 6 ఉంది. లెఫ్ట్ కి వచ్చేస్తే minus of x minus 3 by 6 plus 1 equal to 0. LCM తీసుకుందాం. 3 కి 6 కి LCM తీసుకుంటే 3 టేబుల్ లో 1 కామా 6 లో 2 టైమ్స్. దెన్ 3 into 2 equal to 6 is the LCM. మనం దీన్ని LCM కట్టాలి. LCM ఎంత? 6. 3 టేబుల్ 6 లో 2 టైమ్స్ పోతుంది. దెన్ 2 into 6x plus 1 minus of
6 6లో 1 టైం పోతుంది 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇక్కడ బై 1 మనం ఫిక్స్ చేసుకుంటే అనుకోవాలి కాబట్టి ఈ 1 ఇంటూ 6 వచ్చి ప్లస్ 6 ఈక్వల్ టు 0 దెన్ 2 ఇంటూ 6x ప్లస్ 1 2 ఇంటూ 6x అంటే 12x 2 ఇంటూ 1 2 మైనస్ ఇంటూ x మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ బై 6 ప్లస్ 6 ఈక్వల్ టు 0 దీని నుంచి 12x మైనస్ x 11x ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 5 అండ్ ప్లస్ 6 మీన్స్ ప్లస్ 11 ఓకే ఇక్కడ కింద బై 6 ఉంది ఇక్కడ ఈక్వల్ 0 ఉంది కాబట్టి ఇది ట్రై చేస్తే ఇది మొత్తం 0 కి ఈక్వల్ అయిపోతుంది దెన్ 11x ఈక్వల్ టు మైనస్ 11 x ఈక్వల్ టు మైనస్ 11 బై 11 11 టేబుల్లో 1 టైము దెన్ x ఈక్వల్ టు minus 1 is the answer. This is first problem. And second problem is 2y plus 5 by 3 equal to 26 by 3 minus y. మనం దీనికి ఏం చేద్దామంటే y పదాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి y టర్మ్స్ అన్ని 2y ఉంది ఇక్కడ రైట్ లో మైనస్ y ఇటు వచ్చేస్తే ప్లస్ y అవుతుంది ఇక్కడ నెంబర్స్ ఏమున్నాయి కాన్స్టెంట్స్ 26 by 3 ఉంది లెఫ్ట్ లో ప్లస్ 5 by 3 ఉంది రైట్ కి వస్తే మైనస్ 5 by 3 అవుతుంది దెన్ 2y ప్లస్ y అంటే 3y ఈక్వల్ టు కింద రెండు కూడా మనకి బేస్ ఈక్వల్ కాబట్టి మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు 26 మైనస్ 5 by 3 గా దెన్ 3y ఈక్వల్ టు 26 మైనస్ 5 అంటే ఎంత 21 by 3 3 టేబుల్ 21 లో 7 టైమ్స్ దెన్ 3y ఈక్వల్ టు 7 y ఈక్వల్ టు 7 by 3 is the answer. Okay.